ఇది కౌగి అండి. ఇది కూడా సేమ్ అదే ప్రకారంగా నాటు గోవు పాలతోటి చేసిన తర్వాత దాన్ని పెరుగు తోడుపెట్టి, ఆ పెరుగు తోడుపెట్టగా చిలికిన వెన్నతోడు వచ్చింది, నేతిగా కాచి తీసుకొచ్చింది. విపరీతమైన ఔషధ విలువలు ఉంటాయండి. ఇవి కూడా ఆ నాటు గోవులు వెళ్ళి అడవి ప్రాంతంలో మేసి వచ్చిన తర్వాత తీసిన పాలతో సేకరించిందేనండి ఇది కూడా. అంచేత ఇది కూడా చాలా ఔషధ విలువలు కలిగి ఉంటుంది. ఇది కూడా మనకి చాలా బాగా పనిచేస్తుందండి శరీరానికి. ఇది అన్ని రకాలుగా కూడా రక్తశుద్ధి చేస్తుంది, ఆకలిని పెంచుతుంది, నిద్ర పడుతుంది, అరికాళ్ళు అరిచేతులు మంటలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేస్తుంది హెచ్చు తగ్గులు లేకుండా. పిల్లలకి, చిన్న పిల్లల కాడి నుంచి 100 సంవత్సరాలు ముదుసలి వరకు కూడా అందరికీ కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ఏమీ లేదు, కొంచెం ఎక్కువగా తీసుకుంటే కనుక దాహం వేస్తుందండి. ఈ ఎండాకాలం పరిమితిగా తీసుకుంటే మాత్రం అమృతంలా పనిచేస్తుందండి ఇది.